జాతీయ హోదా ఇస్తామన్నారు. మరి పోలవరం ప్రాజెక్ట్ అయినా తెచ్చుకోవడానికి మీ దోస్తి పనికొచ్చిందా అంటే దానికి కూడా పనికి రాలేదు జగనన్న బీజేపీ దోస్తి. మరి దేనికి పనికి వచ్చినట్టు? బీజేపీ మనకు ఏమి సాధించిందని, ఏమిచ్చిందని బీజేపీతో దోస్తి చేస్తున్నారు? పోనీ బీజేపీ పార్టీ మనకు రాజధాని ఇచ్చిందా? మనకు బ్రహ్మాండమైన రాజధాని అయినా ఉంటే, హైదరాబాద్లో తలపించేంత రాజధాని అన్నా ఉంటే సరేలే, పోనీ అదైనా ఇచ్చింది అనుకోవచ్చు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నాడు, ఆయనేమో సింగపూర్ చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమా చూపించాడు చంద్రబాబు గారు. జగనన్న గారేమో 3 రాజధానులని మొత్తం గందరగోళం చేశారు. 3 రాజధానులు కాదు కదా, ఇప్పుడు ఒకటన్నా మనకు రాజధాని ఉందా? పోయి 3 ఉన్నాయా? ఏదుంది అంటే ఏదీ లేకుండా ఉంది. మనం ఏమి సాధించుకున్నట్టు? ఇప్పుడు చంద్రబాబు గారైనా వైసీపీ జగనన్న గారైనా బీజేపీకి బానిసలుగా మారారు. లేకపోతే బీజేపీతో దోస్తీ కోసము మన రాష్ట్ర ఇంట్రెస్ట్ అన్నింటినీ మొత్తాన్ని ఎందుకు పనంగా పెట్టారు అని అడుగుతున్నాం. బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చింటే సరే, మీరు బీజేపీతో దోస్తీ కొనసాగించండి. లేదా బీజేపీ పార్టీ మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చుంటే మీరు బీజేపీకి బానిసలుగా ఉండండి. లేదా మనకు బీజేపీ పార్టీ రాజధాని ఇచ్చుంటే సరే, మీరు బీజేపీతో ఆనందంగా డాన్సులు వేసుకోండి. లేదా బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి. పోనీ మన రాష్ట్రానికి 1 కోటి ఉద్యోగాలైనా వచ్చుంటే సరే, బీజేపీ పార్టీతో మీ పార్టీకి మీరు దోస్తీ చేసుకోండి అనుకోవచ్చు. బీజేపీ పార్టీ ఏం చెప్పింది? అసలు స్విస్ బ్యాంకులలో విదేశాలలో ఉన్న నల్లధనం మొత్తము తీసుకొస్తాము, పేదల చేతుల్లో పెడతామని. పోనీ మన పేదల చేతుల్లో ఎవరైనా ఏమైనా పెట్టారా? బీజేపీ పార్టీ ఏమైనా డబ్బులు ఇచ్చిందా అంటే అది చేయలేదు. బీజేపీ పార్టీ పోనీ రైతులను ఆదుకుందా? రైతులకు రెట్టింపు చేస్తాం, దుగుణం చేస్తామన్నారు కదా మీరు ఆదాయం. పోనీ అదైనా మాట నిలబెట్టుకుందా అంటే బీజేపీ పార్టీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోగా మత పేరుతో రాజకీయాలు చేసినప్పటికీ కూడా ఇటు వైసీపీ అయినా అటు తెలుగుదేశం పార్టీ అయినా మొత్తం ఇద్దరు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ పొత్తులు మనకు కనిపించినా కనిపించకపోయినా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది అనడానికి వేరే సాక్ష్యాలు ఏమీ అవసరం లేదు. ఈరోజు బీజేపీ పార్టీకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గెలుచుకోలేదు, ఒక ఎంపీ గెలుచుకోలేదు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కైవసం అయిపోయింది బీజేపీకి, మనం టీడీపీ వల్ల, మన వైసీపీ నాయకుల వల్ల. ఎందుకు అని అడుగుతున్నాం. అటు జగనన్న ఇటు చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి బానిసలే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు ఒక్క న్యాయం చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పోలవరం ఇవ్వకుండా, రాజధాని ఇవ్వకుండా, మనకు ఒక్క మేలు కూడా చేయకుండా బీజేపీ పార్టీకి ఎందుకు అమ్ముడు పోయారు వీళ్ళు అని అడుగుతున్నాం. ఎందుకు